సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ ఈశ్వర్ కొక్కంటి. పీలేరు నియోజకవర్గం చింతపర్తికి చెందిన శివ నెల రోజుల క్రితం ఉపాధి నిమిత్తం కువైట్కు వెళ్లారు. స్థానికంగా గల ఏజెంట్ అక్కడ వ్యవసాయం చేయాలని, మంచి జీతం వస్తుందని ఆశ చూపారు. దీంతో కోటి ఆశలతో అతను ఎడారి దేశానికి వెళ్ళారు. అయితే అక్కడ యాజమాన్యం అతన్ని తీసుకెళ్లి ఓ ఎడారిలో వదిలేశారు. ఎడారిలో ఎటువంటి కనీస సౌకర్యాలు కూడా లేకపోవడం, మరోవైపు అతనికి అధిక పని ఒత్తిడి కల్పించడంతో అతను ఒక్కసారిగా కంగు తిన్నాడు. సుమారు 3 కిలోమీటర్లు ఎండలో నడిచి క్యాన్ల ద్వారా నీళ్లు తెచ్చి అక్కడ ఉన్న వాటి పశువులకు నీళ్లు అందించటం తదితర కారణాలతో ఒక్కసారిగా అతను భీతెల్లిపోయాడు. ఇలాగే కొద్ది రోజులు పనిచేస్తే తనకు చావు తప్పదని హడలిపోయి ఓ సెల్ఫీ వీడియో విడుదల చేశారు. తనను ఏజెంట్ మోసం చేశాడని, నాకు వ్యవసాయ పని చెప్పి ఇక్కడ ఎడారిలో వదిలేశారని, ఇలాగే తాను పని చేస్తే తనకు చావు తప్పదని బోరున విలపిస్తూ ఓ సెల్ఫీ వీడియో విడుదల చేశారు. అయితే ఆ వీడియో తెలుగు రాష్ట్రాల్లో వైరల్ అయ్యింది. దీంతో రాష్ట్ర మంత్రి నారా లోకేష్ గారు వెంటనే స్పందించి అతన్ని తక్షణం ఇండియాకు తీసుకొచ్చే విధంగా చూడాలని కువైట్ ఎన్ఆర్ఐ తెలుగుదేశం పార్టీ వారిని ఆదేశించారు. దీంతో అక్కడి కువైట్ ఎన్ఆర్ఐ టీం ఎడారికి వెళ్ళి శివను మాట్లాడి ఎంబసీకి తీసుకొచ్చారు. ఆ తర్వాత అతనికి టికెట్ వేసి ఇండియాకు పంపించారు. రాత్రి 3 గంటలకు అతను బెంగళూరు ఎయిర్పోర్టుకు వస్తున్నారు. ఈ విషయం సుమన్ టీవీ శివ కుటుంబ సభ్యులకు చెప్పడంతో వారు సుమన్ టీవీ కార్యాలయంకు వచ్చారు. ప్రస్తుతం వారిని మనము తీసుకెళ్లి బెంగళూరు ఎయిర్పోర్టుకు వెళుతున్నాము. శివ కుటుంబ సభ్యులు కూడా ఇక్కడే ఉన్నారు. వారితో మరోసారి మాట్లాడదాం. ఇప్పుడు శివాని, మీ భర్తని కువైట్, అక్కడ ఎన్ఆర్ఐ తెలుగుదేశం పార్టీ కువైట్ ఎన్ఆర్ఐ వాళ్ళు కువైట్ నుంచి ఫ్లైట్ టికెట్ బుక్ చేసి బెంగళూరుకి పంపిస్తున్నారు. మీ భర్త 3 గంటలకి, అంటే ఈరోజు తెల్లవారుజాము 3 గంటలకి బెంగళూరు ఎయిర్పోర్ట్కి వస్తున్నారు. ఈ విషయం మీకు తెలుసునా? వస్తున్న విషయం తెలుసునా? ఓకే. టికెట్ కూడా వాళ్ళే వేశారు. ఏమన్నా మీ నాన్న వస్తున్నారు, మీకు ఆనందంగా ఉందా? మీ నాన్నను చూడాలని ఉత్సాహంగా ఉందా? ఓకే. మీ నాన్న వస్తానిట్లే వెంటనే ఏం చేస్తారు? బెంగళూరు ఎయిర్పోర్ట్ నుంచి వస్తానిట్లే ఓకే. అయితే వెళ్దామా? బెంగళూరు ఎయిర్పోర్ట్కి వెళ్దామా? ఓకే. వీళ్ళను తీసుకొని సుమన్ టీవీ బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కు వెళుతోంది. శివాను కువైట్లో ఉన్న ఇండియన్ ఎంసీ వారు, అలాగే కువైట్లో ఉన్న తెలుగుదేశం పార్టీ ఎన్ఆర్ఐ వారు అతన్ని జాగ్రత్తగా ఇండియాకు తరలించారు. కువైట్లో 12 గంటలకు అతను విమానం ఎక్కినట్లు మనకు సమాచారం వచ్చింది. బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుకు అతను 3 గంటలకు రానున్నారు. అతన్ని రిసీవ్ చేసుకునేందుకు ఆయన కుటుంబ సభ్యులు కూడా వచ్చారు. కువైట్లో శివ వీడియో రిలీజ్ చేసినప్పటి నుంచి ఆయన కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ముఖ్యంగా ఆయన భార్య, పిల్లలు కన్నీటి పర్యంతమయ్యారు. అయితే అక్కడి ఎంబసీ వారు, కువైట్ ఎన్ఆర్ఐ వారు అతన్ని జాగ్రత్తగా ఇండియాకు పంపనుండడంతో అతన్ని రిసీవ్ చేసుకునేందుకు ఆయన కుటుంబ సభ్యులు కూడా ఇక్కడికి వచ్చారు. ముఖ్యంగా శివ కూతుర్లు తమ తండ్రి కన్నీటి వెదను చూసి తీవ్రంగా ఆందోళనకు గురయ్యారు. ముఖ్యంగా ఈ చిన్నారులు ఇద్దరు ఒక పూట అన్నం కూడా తినకుండా తన తండ్రిని కలవరిస్తూ బాధపడ్డారు. అయితే శివ ఇండియాకు జాగ్రత్తగా రానుండటంతో వాళ్ళు చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా శివను ఇండియాకు తరలించేందుకు ప్రధాన భూమిక
వహించిన రాష్ట్ర మంత్రి నారా లోకేష్కు వారు మరోసారి కృతజ్ఞతలు వ్యక్తం చేస్తున్నారు. మరో కొద్ది నిమిషాల్లో శివ రానుండటంతో వారి ఆనందం అవధులు దాటుతుంది. కువైట్ శివ ప్రస్తుతం ఇప్పుడే బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుకు వచ్చారు. ప్రస్తుతం అతను మనతో పాటు ఉన్నారు. అతన్ని మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే శివ. చెప్పండి సార్. బాగున్నావా? బాగున్నాను సార్. మా ప్రయాణం బాగా జరిగిందా? బాగానే జరిగింది సార్. ఇప్పుడు నీకు అక్కడ కువైట్లో ఎటువంటి ఇబ్బంది రాలేదా నిన్ను ఇక్కడ ఇండియాకి పంపించేందుకు? రాలేదు సార్. ఎందుకంటే ఇక్కడ మీరు ఇట్లా వాళ్ళ ఆఫీసర్లు నాకు బాగా ప్రోత్సహించడంతో కొంచెం ఇబ్బంది లేకుండా తొందరగా బయటపడినాను సార్. లేకపోతే మీలాంటి వాళ్ళు సాయం చేయకపోతే ఇప్పుడు మన లోకేష్ గారు, మీలాంటి సుమన్ టీవీ వాళ్ళు, ఇలాంటి వాళ్ళు లేకపోతే నాకు చాలా ఇబ్బంది అయ్యేది. ఇప్పుడు అక్కడ సార్లు ఆఫీసర్లు కూడా చాలా ఉత్సాహంగా పనిచేసి నాకు తొందరగా చేసి అబ్బాయిని ఎలాగైనా ఇంటికి పంపించేయాలని చేయడం వల్ల కొద్ది తొందరగా నేను ఇంటికి రావడం జరిగింది సార్. మీకు అక్కడ కువైట్లో తెలుగుదేశం పార్టీ ఎన్ఆర్ఐ టీం బాగా సహకరించారా? చేశారు సార్. కారు పంపించారు అక్కడికి. వాళ్ళు మీ కపిలు కన్నా ఉన్నారా లేరా నాకు ఏమాట చెప్పు అంటే, లేరు సార్ ఇక్కడ నేను ఒకడే ఉన్నానంటే, సరే అని చెప్పని అప్పటికప్పుడు కారు వేసి పంపించారు. ఆ కారులోని ఫాస్ట్గా వచ్చి నన్ను ఎక్కించుకొని తీసుకొచ్చారు ఎన్ఐఆర్ఐ గారు వాళ్ళు. ఎంఎస్సికి తీసుకొచ్చారు. ఎంఎస్సి వాళ్ళు సార్ వాళ్ళు కూడా ఇవాళ నాకు 10 నుంచి మొన్నటి నుంచి కూడా వాళ్ళు కూడా చాలా బాగా పనిచేసి నాకు పాస్పోర్టు టికెట్ మొత్తం అంతా చూసి పంపించారు సార్. ఓకే. ఇప్పుడు నీ కోసరము మీ భార్య పిల్లలు ఎయిర్పోర్ట్లోనే ఎదురు చూస్తున్నారు. అవును సార్. ఒకసారి వెళ్ళి వాళ్ళని కలుద్దామా? కలుద్దాం సార్. ఏమ్మా, ఏమన్నా హ్యాపీనా? ఏమన్నా హ్యాపీనా? ఓకే. ఆయన భార్య పిల్లలు చాలా ఎమోషన్కి లోనయ్యారు. అసలు వాళ్ళ ఎమోషన్ చూస్తానంటే నాకే చాలా బాధగా ఉంది. ఓకే, ఎనీవే ఈ కథ ఇటు సుఖాంతం కావడం పట్ల తెలుగు రాష్ట్ర ప్రజలు మీరు ఇట్లా రావడం పట్ల వాళ్ళు చాలామంది కోరుకుంటా ఉన్నారు, ఆ శివాను కాపాడండి అని చాలామంది మాకు కామెంట్లు కూడా పెట్టారు. మీ భార్య పిల్లలు అయితే అసలు పిల్లలు అయితే ఒకరోజు అన్నం కూడా తినలేదంట. ఏమే రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో మీరు తిరిగి క్షేమంగా ఇండియాకి రావడం పట్ల చాలామంది సంతోషపడతారు. ఓకే, సరే మనము మన మదనపల్లికి బయలుదేరదాం.